బంగారం కొంటున్నారా? అయితే ఒక్కసారి వీడియో చూడండి. 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి, ఏది కొంటే మంచిది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్యూర్ గోల్డ్, ఈ పేరులోనే ఓ ఖరీదైన వైబ్రేషన్ ఉంది కదా. బంగారం అంటేనే స్టేట్ అండ్ సింబల్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దీనికంటూ ప్రత్యేక స్థానం ఉంది. పేద ధనిక తారతమ్యం లేకుండా సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ మొత్తం పసిడి కొనుగోలుకే వెచ్చిస్తారు చాలామంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బంగారం నాణ్యత విషయంలో అవగాహన లేకపోవడంతో ఎక్కువ శాతం కొనుగోలుదారులు మోసపోతున్నారు. అది కూడా మన దేశంలోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అసలు నాణ్యమైన బంగారం అంటే ఏంటి, గోల్డ్ క్వాలిటీ ఎలా గుర్తిస్తారు, బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి పలు ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే తప్పకుండా లైక్ కూడా చేయండి. బంగారం అనేది ఎంతో సున్నితమైన పదార్థం. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తేనే బలపడి ఆభరణాలు చేయడం వీలవుతుందన్నమాట. అది మీరు ముందుగా గుర్తించాలి. బంగారం ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్ మనకి తెలుపుతుంది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లతో లెక్కిస్తారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. దీని నాణ్యత 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే అది 99.99% స్వచ్ఛమైనదని అర్థం అన్నమాట. ఇందులో స్వల్ప మోతాదులో ఇతర లోహాలు ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం సున్నితంగా ఉండడంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. దీనికి గట్టితనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాట్మడియం, జింక్ వంటి ఇతర లోహాలని కలుపుతారు. ఎవరైనా ఆభరణాలు చూపించి ఇవి 22 క్యారెట్లని చెప్తే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్ల బంగారం ఆభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్ని తప్పక కలపాలని మీరు తెలుసుకోవాలి. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారనమాట. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% మనకి బంగారం ఉంటుంది. అందులో 8.4% అంటే కలిపిన ఇతర లోహాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇందా మనం చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారంతో నేరుగా ఆభరణాలు తయారు చేయడం కుదరదు కనుక ఈ బంగారంలో ఇతర లోహాలను కలుపుతారు. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75% అంట, ఇతర లోహాలు 25% ఉంటాయని అర్థం అన్నమాట. 14 క్యారెట్లలో బంగారం 58.5% ఉంటుంది. 12 క్యారెట్లలో 50%, 10 క్యారెట్లలో 41.7%కి మించి బంగారం ఉండదు. అయితే సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. ఇలా బంగారంలో 22 క్యారెట్లు 24 క్యారెట్లతో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు అనేవి కొందరికి తెలిసినా కొందరికి తెలియదు అనమాట. ఈ రెండిటికి తేడాలేంటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కానీ కొందరికి మాత్రం ఈ క్యారెట్ల విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నట్లు క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది, ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన్నికతో పాటు నాణ్యత కూడా మనకు అవసరమే కదా. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు 24 క్యారెట్స్ గోల్డ్ని కొనుక్కోవడం మంచిదన్నమాట. ఈ బంగారం 99.9% స్వచ్ఛత కలిగి ఉంటుంది కనుక గోల్డ్ కాయిన్ కావచ్చు, గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు, ఇలాగ మనకి 24 క్యారెట్స్లో ఉంటాయి అన్నమాట. 22 క్యారెట్లు 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ఖరీదు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు కడ్డీల రూపంలో ఎక్కువగా మనకి ఉంటాయి. అయితే ఈ క్యారెట్లలో 100% బంగారం ఉండొచ్చు కదా అని అనుమానం రావచ్చు. నిజానికి 100% స్వచ్ఛత ఉన్న బంగారం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చాలా మృదువుగా పెలుసుగా ఉంటుంది అన్నమాట. ఒక ఆకారంలో ఉండదు. అందుకే బంగారాన్ని వెలికి తీసిన తర్వాత 99.99% స్వచ్ఛత వచ్చే విధంగా చేస్తారు. ఇదే అత్యంత స్వచ్ఛమైన బంగారం అని భావించాలి. ఇక ఆభరణాల విషయానికి వస్తే నాణ్యమైన ఆభరణాల కోసం 22 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసుకోవడం మంచిది. ఈ క్యారెట్లలో బంగారంలో రెండింతల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది గట్టిగా ఉంటుంది. అందుకే ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6% స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఈ బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంగారానికి ఇతర లోహాలు కలవడం వల్ల గట్టిపడుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఇందులో ఉండే బంగారంలో 6 భాగాలు ఇతర మెటల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. దీనిని
750 బంగారం అని పిలుస్తారు. 18 క్యారెట్ల బంగారంలో 75% గోల్డ్ ఉంటుంది కాబట్టి 25% మనకి జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్గా, మన్నికగా ఉంటుంది. డైమండ్ జ్యువెలరీ తయారీలో 18K బంగారం ఎక్కువగా వాడతారనమాట. 18 క్యారెట్ల బంగారం కన్నా 22 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే 14 క్యారెట్ల బంగారం, ఈ క్యారెట్ల బంగారంలో 58.3% గోల్డ్, 1.7% ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ ఉంటుంది. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యమవుతుంది. బంగారం స్వచ్ఛతను, ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించవచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండడంతో పాటు డార్కిష్గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసే కొద్దీ బంగారం రంగు అనేది మారుతుందన్నమాట. అయితే బంగారు ఆభరణాలు కొనుగోలు సమయంలో మోసపోయేందుకు ఎక్కువ శాతం ఉన్న సందర్భాన్ని చూస్తే తయారీదారుల్లో మనమే తయారు చేయించిన లేదా నేరుగా దుకాణాల్లో కొనుగోలు చేసిన 10 గ్రాముల బంగారానికి 400 మిల్లీగ్రాముల తరుగు మజూరికి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలో ఉంటుంది. ఆభరణంలో అద్దిన రాళ్ల బరువును సైతం బంగారంగా లెక్కగట్టి చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది గ్రహించకపోతే మోసం తప్పదు. స్టోన్స్లో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాముల కంటే అందులో ఈ 5 గ్రాముల స్టోన్స్ ఉంటే రాళ్ళ బరువును కూడా బంగారం ధరకే లెక్కేస్తే అవకాశం ఉంటుందన్నమాట. మీరు అప్పుడు మోసపోతారు. ఆ రాళ్లను బంగారంలా లెక్కించి తరుగు, ధర, మేకింగ్ ఛార్జెస్ ఉండవని లేదా చాలా తక్కువ తరుగు తయారీ ధరలు తగ్గించి మార్కెటింగ్ చేసుకుంటారు. రాళ్లలో మిగిలిన దాంతో పోల్చుకుంటే వచ్చే ఆఫర్లు పెద్దగా ఏం ఉండవు. బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్ళు ఖరీదు 10 రూపాయల నుంచి గరిష్టంగా 2000 రూపాయల వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్స్ చాలా నష్టపోతారు. అదే తరుగు తయారీ ఛార్జీలు లేవని ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగరాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరని మీరు గుర్తుంచుకోవాలి. బంగారంతో తయారు చేసే ఆభరణాల్లో ఆ లోహం ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించి అధికంగా ముద్ర వేయబడే హాల్ మార్కింగ్ చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS హాల్ మార్క్ లైసెన్స్ ఇస్తుంది. ఈ లైసెన్స్ పొందిన బంగారు దుకాణాలుదారులంతా హోల్ మార్కెట్ సీల్ వేయొచ్చు. హోల్ మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా అది నేరమే అవుతుంది. ఏదైనా నగకి హోల్ మార్కింగ్ వేయాలంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, దానికి సర్టిఫికేట్ కూడా కావాలంటే మరో 60 రూపాయలు అదనంగా తీసుకుంటారు. 22 క్యారెట్లకి 22K 916, 18 క్యారెట్లకి 19K 750, 14 క్యారెట్ల బంగారం అయితే 14K 585 ఇలా గుర్తులు ఉంటాయి అన్నమాట. మనకి మీరు కనుక గోల్డ్ మనం ఏదైనా తీసుకుంటే దాని మీద గమనిస్తే హాల్ మార్కింగ్ పై బంగారం స్వచ్ఛత, నంబర్, తయారీ సంవత్సరం వివరాలు కూడా ఉంటాయి. ఇలా హోల్ మార్క్ వేసిన ఆభరణాలపై ఇంతకు ముందు వరకు BIS లోగో, బంగారం స్వచ్ఛత, జ్యువెలరీ లోగో, హోల్ మార్క్, సెంటర్ వివరాలను ముద్రించేవారు. అయితే కొత్తగా ఇప్పుడు 6 డిజిటల్ ఆల్ఫా న్యూమరిక్ HUID కోడ్ ని ముద్రిస్తున్నారు. HUID అనేది ఆభరణానికి ప్రత్యేక కోడ్. బంగారం స్వచ్ఛత, హాల్ మార్కింగ్ పై కొనుగోలుదారులు ఏవైనా ఫిర్యాదులు లేవనెత్తితే వాటిని పరిష్కరించేందుకు ఈ కోడ్ అనేది యూజ్ అవుతుంది. HUID ఆధారిత హోల్ మార్కింగ్, స్వర్ణకారుల రిజిస్ట్రేషన్ మానవ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. బంగారం విషయంలో చాలా విషయాలు మీకు అర్థమయ్యే ఉంటాయి. మరెందుకు ఆలస్యం? బంగారం కొనే సమయంలో మీకు తెలిసిన ఈ సమాచారాన్ని అందరితో పంచుకొని మీరు మోసపోకుండా, ఎదుటివారిని మోసపోనీయకుండా జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.